హాయ్ అండి. నమస్తే. ఎలగెలగున్నారు? మస్తున్నారు కదా ఏమండోయ్! సండే వచ్చేసింది. సండే వచ్చిందంటేనే ఇంట్లో కంపల్సరిగా చికెనో, మటనో, చేపలో వెరైటీ ఉండాలి కదా! నేనైతే ఒక అరకిలో మటన్ అయితే తెప్పించానండి. తెప్పించిన మటన్‌ని నీట్‌గా కడిగి పక్కన పెట్టేసి, ఆ తర్వాత 2 టమాటాలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టేసానండి. వెంటనే స్టవ్ మీద కళాయి పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి చెక్క, మొగ్గ, సాజీరా వేసి ఫ్రై అయిన తర్వాత కడిగిన మటన్‌ను కూడా వేసుకొని, ఇందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు బాగా వాడ్చుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కాస్తంత అల్లం ముక్క మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని వేసి ఒక 10 నిమిషాలు ఉడికించండి. వెంటనే మూత తీసి రుచికి సరిపడేంత కారం వేసి, కొంచెం ధనియాల పొడి, పెప్పర్ పొడి వేసి, ఒక్క గ్లాసు వాటర్ పోసి, కొంచెం పెరుగు వేసి ఒక పావుగంట ఉడికించండి. గుమగుమలాడే మటన్ కర్రీ చూసారా కలర్‌ఫుల్‌గా అయితే రెడీ అయిపోయిందండి. ఎంత బాగా మటన్ గ్రేవీ రెడీ అయిందో చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, లంచ్‌లోకి కానీ సూపర్‌గా ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి. వీడియోకి లైక్, సబ్స్క్రైబ్.